ఓం శ్రీ మాత్రే నమః. ప్రాణం పోయినా సరే వృశ్చిక రాశి వారికి డిసెంబర్ నెల 14-15 తేదీల్లో ఈ పేరు గల స్త్రీని మాత్రం అసలు వదులుకోవద్దు. మీ లైఫ్లో జరగబోయే 4 ముఖ్యమైన మార్పులు. అసలు ఈ వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? 14-15 తేదీల్లో వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి? వీరు ఏ పేరు గల స్త్రీని అసలు వదులుకోకూడదు అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతోందో ఇప్పుడైతే మనం చూసేద్దాం. ఈ రాశికి అధిపతి కుజుడు. ఈ రాశి చక్రంలో 8వ రాశి. లక్షణ రీత్యా ఈ రాశి స్థిరమైనదిగా ఉంటుంది. అనగా వీరి యొక్క అంచనాలు, నిర్ణయాలు చాలా ఖచ్చితంగా ఉంటాయి. ఊగిసలాడే ధోరణి మనకి వృశ్చిక రాశి వారిలో అసలు కనిపించదండి. ఈ వృశ్చిక రాశి వారి సమయంలో ఈ పేరు గల స్త్రీని మాత్రం అసలు వదిలిపెట్టకూడదు. తెలుగు అక్షరం సాగుడింతంలో ఏదైనా సరే అక్షరం లేదా ఇంగ్లీష్ అక్షరం ఎస్తో మొదలయ్యేటటువంటి పేరు ఎవరికైతే ఉంటుందో ఆ స్త్రీని మాత్రం మీరు ఇటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఈ సమయంలో అయితే అసలు విడిచిపెట్టకూడదు. ఆదాయ మార్గాలనేవి పెంచుకునే వీలు మీకు కలుగుతుంది. ఆ దిశగా ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. నిరంతర సాధన విజయానికి సంకేతం అని గుర్తించండి. ప్రతిఫలం వెంటనే లభిస్తుంది. ప్రయత్న కార్యస్థితి ఉంటుంది. ముఖ్యమైన కార్యక్రమాలలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. ఉద్యోగంలో నిరంతర కృషి అవసరం. సకాలంలో మీ కర్తవ్యాలను మీరు ప్రారంభించడం ద్వారా మేలు జరుగుతుంది. నూతన విషయాలను ఎక్కువగా పరిశోధన చేస్తూ మీ యొక్క అభివృద్ధికి అవసరమయ్యే అంశాల్లో లోతుగా సాధన చేయండి. వ్యాపారంలో నిర్ణయాలు తీసుకునే ముందుగా 1కి 2 సార్లు ఆలోచించండి. అనుభవజ్ఞుల సలహాలు మీకు తప్పనిసరిగా తీసుకోవడం ద్వారా మేలైన ఫలితాలు ఉంటాయి. మాట్లాడే సమయంలో మాటలో సౌమ్యం, ప్రేమ వ్యక్తపరిచేలాగా ఉండాలి. అష్టమంలో గురువు అనుకూలించట్లేదు. అనవసరమైన విషయాల్లో లోతుగా ఆలోచించవద్దు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. ప్రయాణాలలో జాగ్రత్తలు చాలా అవసరం. నవగ్రహ ధ్యాన శ్లోకాలు మీకు ఎంతగానో మేలును కలిగిస్తాయని చెప్పడంలో సందేహం లేదు. చూసారు కదండి, ఈ వృశ్చిక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఇక ఈ వృశ్చిక రాశి వారికి డిసెంబర్ నెల వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి కూడా ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వృశ్చిక రాశి జాతకులకి ఈ సమయం అన్ని విధాలుగా కూడా బాగుంటుందండి. ఈ డిసెంబర్ నెల వీరి జీవితంలో మర్చిపోలేనటువంటి సమయము. డిసెంబర్ 2025 మంచి ఫలితాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగపరంగా మీకు ఈ సమయం సామాన్యంగా ఉంటుంది. 8వ ఇంట్లో గురువు సంచారం వల్ల ఉద్యోగంలో ఆకస్మిక మార్పు లేదా బదిలీలు కూడా ఉండవచ్చు. ఈ నెల గ్రహాల సంచారం వల్ల మీ యొక్క పనితీరు చురుగ్గా కూడా ఉంటుంది. కానీ కోపం వలన సహోద్యోగులతో గొడవలు పడాల్సి వచ్చే అవకాశం ఉంటుంది. పై అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. 10వ ఇంట్లో కేతు వలన వృత్తిలో అసంతృప్తి లేదా మార్పు కోరుకునే ఆలోచనలు వస్తాయి. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి ఈ సమయం చివరిలో కొంత సానుకూలత అనేది ఉంటుంది. ఆర్థిక పరంగా ఈ నెల ఆశాజనకంగా ఉంటుంది. ఈ నెల ద్వితీయార్థంలో 2వ ఇంట్లో ధనస్థానం రవి, కుజుడు, శుక్రుడు చేరడం వలన ఆదాయం అనేది పెరుగుతుంది. పాత బాకీలు కూడా మీకైతే ఈ సమయంలో వసూలు కాబోతూ ఉన్నాయి. ఈ రాశివారి గుణగణాలు చూసుకున్నట్లయితే లేదా ఆదాయపరంగా చూసుకున్నట్లయితే కుటుంబ ఆస్తి ద్వారా లేదా వ్యాపారం ద్వారా కూడా మీరు చక్కటి లాభాలు చూస్తారు. 8వ ఇంట్లో గురువు వలన వారసత్వంగా ఆస్తి లేదా బీమా ద్వారా కూడా డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. కుటుంబ అవసరాలకు లేదా ఆరోగ్య సమస్యలకు కూడా మీరు కొంచెం ఖర్చు చేయాల్సి రావచ్చు. కొత్త పెట్టుబడులకు ఇది మంచి సమయం అయితే కాదు. ముఖ్యంగా సర్క్యులేషన్ జోలికి వెళ్ళకపోవడము మంచిదే. చూసారు కదండి, ఈ వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక ఈ వృశ్చిక రాశి వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయో ఈ వీడియో ద్వారా అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. ఈ వృశ్చిక రాశి జాతకులు జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడైతే మనం చూసేద్దాం. ఈ వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు. ఈ రాశి చక్రంలో 8వది. లక్షణ రీత్యా ఈ రాశి స్థిరమైనది అనగా ఈ రాశి వారి అంచనాలు, నిర్ణయాలు చాలా ఖచ్చితంగా ఉంటాయి. ఊగిసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు. తత్వరీత్యా వృశ్చిక రాశి వారిది జల స్వభావం అయినందువలన
పనులు అన్నీ చక్కబెట్టడంలో వీరు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలవారుగా ఉంటారు. చూడడానికి అందంగా ఉండడమే కాదు, ఇతరులు చూడగానే వారి యొక్క కష్టాలను మీతో పంచుకోవాలి అని అనుకుంటారు. మీరు మిత్రత్వాన్ని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. ఇలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వలన ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. దీని వలన జీవితంలో తొందరగా ఎదగడానికి కూడా అవకాశం అనేది వస్తుంది. స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు. అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు. స్నేహితులకు సాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం. అయితే అంతేకాదు, వారి యొక్క కష్ట సుఖాలను కూడా మీరు పంచుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వారు ఇతరులతో ఎక్కువగా స్నేహాన్ని కూడా పంచుకుంటూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారి శరీరం చాలా గట్టిగా ఉంటుంది. దృఢమైన శరీరాన్ని వీరు కలవారుగా ఉంటారు. వీరిలో కోపతాపాలు కూడా అధికంగానే ఉంటాయి. అందువలన ముందు వెనుక ఆలోచించకుండా బంధువులతోనూ స్నేహితులతో కూడా తగాదాలు పెట్టుకుంటుంటారు. ఈ రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది. అందువలన వీరు జరిపే వ్యాపారాల్లో నచ్చిపోయే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ వృశ్చిక రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు. ప్రతి విషయంలోనూ కూడా నిర్దిష్టంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఆలోచించి ఖర్చు చేసే స్వభావం అయితే వీరిలో ఉంటుంది. అయినప్పటికీ అనవసరమైన ఖర్చులు చేస్తూ ఉంటారు. వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు. స్త్రీల విషయంలో అపేక్ష వీరికి అధికంగానే ఉంటుంది. చూసారు కదండి, ఈ రాశి వారి గురించి అయితే పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదా. ఇక ఈ వృశ్చిక రాశి వారి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు మంచి హోదాలో స్థిరపడతారు. కొన్ని సందర్భాల్లో వీరికి ఉన్నటువంటి అలవాట్లు మితిమీరడం చేత ఆరోగ్యం దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది. అందువలన వీరి దురలవాట్లకు దూరంగా ఉండాలి. ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది. కొన్ని సంఘటనలకు చలించిపోయే మనస్తత్వానికి కలవారుగా ఉంటారు. వీరిలో కొంతమంది దేశాటనం చేసేవారు ఉంటారని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. ఈ రాశివారు అన్ని వేళలా పనిచేయడానికి ఇష్టపడతారు. జీవితంలో అనేక సౌఖ్యాలు పొందాలనే వాంఛ వీరిలో అధికంగా ఉంటుంది. ఏడుకులు, విలాసాలు ఈ రాశివారికి ముఖ్యమైన భాగాలుగా కూడా మనం చెప్పవచ్చు. వృశ్చిక రాశి వారి జీవిత భాగస్వామిని పిల్లలను కూడా అధికంగా ప్రేమిస్తారు. వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు. ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం. ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు. అలాగే స్నేహితులకి ఏ విధంగా గౌరవించాలో కూడా వీరికి అన్నీ కూడా చాలా బాగా తెలుసు. బాల్యం నుండి వీరు సంపాదన అనేది మొదలు పెడతారు. కావున ఏ వ్యాపారం ప్రారంభించినా ఆ వ్యాపారంలో ఘన విజయాన్ని సాధిస్తారు. చూసారు కదండి, ఈ వృశ్చిక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే ఈ రాశి వారికి స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ మీన రాశిలో ఉన్నట్లయితే కనుక మీకు మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.